హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు చెక్ అండ్ వెరిఫై ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తా స్టూడెంట్ వీసా కోసం. సో కంప్లీట్ డీటెయిల్స్ లైక్ చెక్ అండ్ వెరిఫై కానీ, లైక్ మీకు చెక్ అండ్ వెరిఫై ఈమెయిల్ రాకపోతే ఏం చేయాలని కానీ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనం ఐఆర్ఎల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో వీసా కేటగిరీ వచ్చేసి లాంగ్ స్టే. సో ఇది ఐర్లాండ్కి చెక్ అండ్ వీసా. నేను ఐర్లాండ్ స్టూడెంట్ వీసా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది. సో ఇక్కడ వచ్చేసి సర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్. ఇక్కడ వచ్చేసి మీరు కంప్లీట్గా యాజ్ పర్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో పాస్పోర్ట్లో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ కానీ. సో మీకు జస్ట్ చూపించడానికి నేను ర్యాండమ్ డేటా ఎంటర్ చేశాను. సో మీరు మీ రియల్ డేటా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్పోర్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ కరెంట్ అడ్రస్ ఇవ్వండి. సో మీరు ప్రజెంట్గా ఏ అడ్రస్ ఉంటున్నో ఆ అడ్రస్ ఇవ్వండి. అండ్ ఆల్సో సిటీ వచ్చేసి ఇక్కడ సిటీ మళ్ళీ స్టేట్ నేమ్ మెన్షన్ చేయండి, పిన్ కోడ్ మళ్ళీ కంట్రీ ఇండియా అండ్ ఆల్సో సిటీ సేమ్ ఇక్కడ పర్మనెంట్ ఎంటర్ చేయండి. సో ఇన్ కేస్ మీరు ఈ కరెంట్ మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే దానికి ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సో కంపల్సరీగా సో ఐదర్ ఆధార్ కార్డ్ కానీ అలాంటి ప్రూఫ్ సబ్మిట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ లైక్ మనము ఓటర్ ఐడి నెంబర్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్. సో ఇక్కడ నేను ఓటర్ ఐడి నెంబర్ అని ఇస్తున్నా. సో మీరు ఓటర్ ఐడి నెంబర్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కావాలంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే జిఎస్టీ ఇవ్వండి. సో ఇఫ్ యూ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సో యూ నీడ్ టు మెన్షన్ ద డిఎస్టీ నెంబర్ అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చేసి సో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలనుకుంటే లైక్ ఎవరినైనా ఎంటర్ చేయొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ని. సో ఇక్కడ నేను మా బ్రదర్ మళ్ళీ మా మదర్ని నేను ఇంక్లూడ్ చేశాను. ఫుల్ నేమ్ వచ్చేసి మళ్ళీ రిలేషన్, ఆక్యుపేషన్, మళ్ళీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ వచ్చేసి మా మదర్కి ఈమెయిల్ ఐడి లేదు. సో నేను జస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చా. మా బ్రదర్కి ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో నేను వాళ్ళది ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చా. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేయండి. ఒక అడ్రస్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసినాక కిందికి వెళ్తే మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఐర్లాండ్లో ఉన్నారా అని అడుగుతున్నారు థర్డ్ పాయింట్లో. సో ఇక్కడ మీరు వచ్చేసి మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ నేము, ఏం రిలేషన్ అవుతారో, ఆక్యుపేషన్, మళ్ళీ వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి నేము, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ కూడా మెన్షన్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ప్రొవైడ్ మీకు ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే నాట్ రిక్వైర్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఎక్కడ దాకా చేశారు. నేను యూజీ కంప్లీట్ చేశాను. సో నేను యూజీ 12th అండ్ స్కూల్ ఇక్కడ నుంచి రావాలి. సో ఫస్ట్ లేటెస్ట్ యాడ్ ఉందో సో అక్కడ నుంచి మెన్షన్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ వచ్చేసి మ్యాక్సిమం మీకు గుర్తుంటే మెన్షన్ చేయండి. ఆర్ఎల్స్ బేస్డ్ ఆన్ యువర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి. సో దాన్ని తీసుకొని ఎంటర్ చేయొచ్చు. మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం చేశారు అనేసి నేను బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అని మెన్షన్ చేశాను. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ అడ్రస్ నేను మెన్షన్ చేశాను. మ్యాక్సిమం లైక్ మొబైల్ నెంబర్ ఉంటే అయితే మీరు ఎంటర్ చేయొచ్చు. నేను ఇక్కడ అడ్రస్ ఒకటే మెన్షన్ చేశాను. ఇంకొకటి ఇంటర్ ఇక్కడ 12th అని మెన్షన్ చేయండి. సో యాజ్ పర్ యువర్ స్టేట్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ ఫ్రమ్ టు డేట్ యాజ్ పర్ సర్టిఫికేషన్స్ ట్రై చేయండి మెన్షన్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి ఇంటర్ అనేసి ఇంటర్ అయితే ఇంటర్, లైక్ సెకండ్ పియూ అయితే సెకండ్ పియూ అని లైక్ యాజ్ పర్ మీ సర్టిఫికేషన్లో ఏముంటుందో అది మెన్షన్ చేయండి. అండ్ అడ్రస్ ఆఫ్ 12th అండ్ స్కూల్ కూడా సేమ్ అలాగే మనము యా బోర్డ్ అనేసి కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ నేను యూజీ నేమ్, 12th కాలేజ్ నేమ్ అండ్ స్కూల్ నేమ్ అని ఎంటర్ చేశాను. సో మీరు ఇక్కడ కంప్లీట్ మీ యూజీ కాలేజ్ ఏం చదివారో కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి. మళ్ళీ 12th కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి క్లియర్గా. సో ఏం కాలేజ్ నేమ్ మీ సర్టిఫికేషన్లో ఉందో ఆ సర్టిఫికేట్ చూసి క్లియర్గా కంప్లీట్ నేమ్ కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉందంటే 12th కూడా అలాగే. మళ్ళీ స్కూల్ కూడా మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో వన్స్ అయిపోయినాక లైక్ ఇక్కడ వచ్చేసి ప్రొవైడ్ ద డీటెయిల్ ఆఫ్ యువర్ ఎంప్లాయీ హిస్టరీ సిన్స్ ఓకే. సో ఇక్కడ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ చూడండి మీ నేమ్, ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వర్క్ చేశారు, మీ రోల్ నేమ్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు అడ్రస్ కంపెనీది అడ్రస్ మెన్షన్ చేసి సో మీ హెచ్ఆర్ది కానీ మీ మేనేజర్ది కానీ మీరు ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేయండి. సో దట్ చెక్ అండ్ వెరిఫై వాళ్ళు మీకు మీ మేనేజర్ ఎవరైతే నెంబర్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి బ్యాక్గ్రౌండ్ బీజీవీ చేసుకుంటారు, వెరిఫికేషన్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ 6th పాయింట్ వచ్చేసి మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్లీజ్ మెన్షన్ కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఇక్కడ వచ్చేసి లైక్ మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే 5th పాయింట్ మెన్షన్ చేయాలి.
మీకు ఇంకా లైక్ 2-3 కంపెనీస్ ఉంటే లిస్ట్ డౌన్ చేయండి. అన్ని కంపెనీస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ 6 పాయింట్ వచ్చేసి మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మాత్రమే చేయండి, లేకపోతే అవసరం లేదు ఈ కాలమ్ 6th ఎంప్లాయ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లైక్ మెయిన్ స్పాన్సర్. సో మెయిన్ స్పాన్సర్ డీటెయిల్స్ మీరు మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాల్సింది. సో ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో, సో మెయిన్ స్పాన్సర్ నేమ్ వచ్చేసి, రిలేషన్ మీకు ఏమవుతారు అనేసి. సో రిలేషన్ కోసం నేను ఆల్రెడీ లైక్ మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మా బ్రదర్ కాబట్టి నేను ఆధార్ కార్డ్ సబ్మిట్ చేశాను. అన్ని డీటెయిల్స్ నేను ఆల్రెడీ కవర్ లెటర్లో మెన్షన్ చేశాను. కవర్ లెటర్లో ఏమేమి మెన్షన్ చేయాలని. సో ఆధార్ కార్డ్ మీరు మెన్షన్ చేస్తే లైక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట, లైక్ మన బ్రదర్ అని ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ. ఆర్ఎల్స్ మీరు వేరే స్పాన్సర్ ఉంటే వేరే స్పాన్సర్ది కూడా లైక్ వాళ్ళ రిలేషన్ మెన్షన్ చేయొచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, అండ్ పాన్ కార్డ్. సో ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్. సో మ్యాండేటరీగా మీరు ఎంటర్ చేయాల్సిందే. సో హోమ్ అడ్రస్ అండ్ ఎంప్లాయర్ బిజినెస్ అడ్రస్. సో ఇక్కడ అడ్రస్ మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. సో వాళ్ళ బ్యాంక్ నేమ్, సో బ్యాంక్ మీరు ఇచ్చారు, సో వాళ్ళ ఐటీఆర్స్ నెంబర్ ఒకటి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకొక స్పాన్సర్ ఉంటే ఇంకొక స్పాన్సర్ కూడా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నాకు ఒకరే స్పాన్సర్ ఉన్నారు కాబట్టి నేను ఒకరే స్పాన్సర్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను 7th పాయింట్లో. సో మీరు ఏమైనా మల్టిపుల్ స్టేట్మెంట్ మెన్షన్ చేసినా బ్యాంక్ నేమ్ మెన్షన్ చేసి చేయొచ్చు. మీరు అన్ని పై డీటెయిల్స్ ఎంట్రీ చేసినాక ఇక్కడ వచ్చేసి మీ స్పాన్సర్ ఎవరైతే మెయిన్ స్పాన్సర్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్, మళ్ళీ డేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ పైన అబోలో లైక్ మీరు అంత డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసినాక, సో ఇక్కడ కూడా మీరు ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ డీటెయిల్స్ అడ్రస్ అంతా ఇస్తారు కదా. సో ఆ మెయిన్ స్పాన్సర్ది మీరు ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఇచ్చాను నేను. సో ఈ మెయిన్ స్పాన్సర్ది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ స్పాన్సరే సిగ్నేచర్ పెట్టాలి, ఇక్కడ డేట్. అండ్ కిందికి వచ్చినాక సో ఇక్కడ మన పేరు రాయాలి. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ పేరు ఫుల్ నేమ్ ఇక్కడ రాయండి. సో ఫుల్ నేమ్ రాసి మనం ఇక్కడ సిగ్నేచర్, డేట్ అండ్ ప్లేస్ కూడా ఇక్కడ రాయొచ్చు. సో తర్వాత వచ్చేసి ఇది ఫామ్ అండి. ఫామ్ అంతా ఫిల్ చేసేది అయిపోయింది. సో వన్స్ ఫామ్ ఫిల్ చేసినాక ఏమైందని సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. సో మనకి ఈ ఐడి నుంచి మెయిల్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది. వన్స్ మనం డ్రాప్ చేసి వచ్చినాక సో మనకి మెయిల్ వచ్చింది అనమాట. ఈమెయిల్ ఈ ఐడి నుంచి, ఈ జీమెయిల్ ఐడి నుంచి మీ స్పాన్సర్కి మెయిల్ వచ్చింది. సో మీ స్పాన్సర్ వచ్చేసి సో ఆ లింక్ని క్లిక్ చేసి వెరిఫై చేయాలి వితిన్ 12 అవర్స్లో. సో మీ ఐఆర్ఎల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో వన్స్ ఐఆర్ఎల్ నెంబర్ ఎంటర్ చేసినాక మీరు తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇన్ కేస్ మీ ఏమన్నా లైక్ 2 to 3 టైమ్స్ అటెండ్ చేసినాక సో బ్యాంక్ స్టేట్మెంట్ ఫెచ్ కాకపోతే వాళ్ళే కాల్ చేస్తారు. ఆర్ఎల్స్ కాల్ చేయకపోతే మీరు ఫాలోఅప్ కూడా కావచ్చు వాళ్ళతోటి. బ్యాంక్ డీటెయిల్ ఇన్ కేస్ మనకి బ్యాంక్ 2 to 3 టైమ్స్ ఫెచ్ చేసినాక ఏమైనా ఎర్రర్ వస్తుంటే లైక్ ఏమైనా వాళ్ళకి సరిగ్గా ఫెచ్ కాకపోతే నో నీడ్ టు వరీ. సో ఇక్కడ చూడండి. సో వాళ్ళు ఐటీఆర్ కూడా డీటెయిల్స్ తీసుకుంటారు ఇఫ్ రిక్వైర్డ్. ఇఫ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ మనము లాగిన్ కాకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూ నుంచి సో వాళ్ళు ఐటీఆర్స్ నుంచి కూడా డీటెయిల్స్ కూడా ఫెచ్ చేస్తారు. వాళ్ళు దానికి సపరేట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆర్ఎల్స్ మీకు డైరెక్ట్గా లింక్ కూడా పంపుతారు. సో కంప్లీట్గా లైక్ ఈమెయిల్ చెక్ చేసి మీరు చేయండి. సో రిసీవర్ వాళ్ళ సెండర్ అడ్రస్ వచ్చేసి ఇది అండి. సో ఈ అడ్రస్ నుంచి మనకి వచ్చింది. మీకు ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ విఎఫ్ఎస్కి ఫోన్ చేయొచ్చు. ఇన్ కేస్ డిలే అవుతుంటే మనకి వాళ్ళ నుంచి ఈమెయిల్ రావడం కానీ సో వాళ్ళకి కాల్ చేసి ఫాలోఅప్ కూడా కావచ్చు. ఆర్ఎల్స్ మీకు ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా చేసి మీరు ఫాలోఅప్ కావచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి ఎన్నో వీడియోలు స్టార్టింగ్ నుంచి మీ అప్లికేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎస్ఓపి కానీ, కవర్ లెటర్ కానీ, ఫండ్ డిస్క్రిప్షన్ కానీ, ఎఫ్ఎస్ఎఫ్ ఫామ్ కానీ సో అన్నీ మన వీడియోలో ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్గా నేను అప్లోడ్ చేశాను మన వీడియోలో. సో ఖచ్చితంగా మీరు వీసా డ్రాప్ చేసే ముందు ఆ వీడియో చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్పా. ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం యాడ్ చేయాలో నేను అన్నీ ఇంక్లూడ్ చేస్తాను మ్యాక్సిమం. సో ఆ వీడియో చూస్తే మీకు అట్లీస్ట్ లైక్ ఐడియా వచ్చింది. సో ఎలా మీరు ఎస్ఓపి రాయాలని, ఎస్ఓపి అనేది మెయిన్ థింగ్. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి.